పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల కోసం జిల్లాల్లో పర్యటించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా రెడీ అయ్యారు. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలకు సర్కార్ సిద్ధమవడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం హీట్ పార్టీ సింబల్స్ పై జరిగే ఎన్నికలు కావడంతో ప్రధాన పార్టీలని ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాయి. ఇప్పటికే 3 ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ నుంచి నేతలు బస్తీ బాట పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో 66% సర్పంచ్ స్థానాలను గెలిచిన కాంగ్రెస్ అదే ఊపుతో మున్సిపాలిటీలపైన 3 రంగుల జెండా ఎగరేయాలని ఉత్సాహంతో ఉంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మున్సిపల్ ఎన్నికలపై రివ్యూ చేసి మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. ఇన్ఛార్జ్ మంత్రుల సమక్షంలో జిల్లాల వారీగా ఆశావాహుల జాబితాలను రెడీ చేస్తున్నారు. బస్తీల్లో అవసరమైన పనులను గుర్తించిన ఎమ్మెల్యేలు, మంత్రులు జోరుగా శంకుస్థాపనలు చేస్తున్నారు. దీంతో పాటు చేరికలపై అధికార పార్టీ ప్రధానంగా ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి ప్రస్తుత మాజీ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు పార్టీలోకి చేర్చుకుంటున్నట్లు తాజాగా ఖమ్మం నుంచి వచ్చిన 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. దీంతో కేడర్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా రంగంలోకి దిగారు. కేటీఆర్ ఆదేశాల మేరకు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కూడా బస్తీ బాట పడుతున్నారు. మరోవైపు జాతీయ పార్టీ బీజేపీ అర్బన్ లో సత్తా చాటాలని భావిస్తోంది. వీలైనన్ని ఎక్కువ మున్సిపాలిటీల్లో చైర్మన్ స్థానాలు దక్కించుకోవాలని ఇటీవల పార్టీ శ్రేణులకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దిశానిర్దేశం చేశారు. తాజాగా ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ జిల్లా జమ్మికుంట, హుజూరాబాద్ లో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తానంటూ ఎన్నికల హీట్ ను పెంచారు. ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేరికలపై ఫోకస్ పెట్టింది. బీఆర్ఎస్, బీజేపీ నుంచి మాజీ, ప్రస్తుత కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎవరొచ్చినా చేర్చుకోవాలని హైకమాండ్ నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఇతర పార్టీలోని బలమైన, ప్రజాభిమానం గల నేతలను గుర్తించి చేర్చుకునేలా వ్యూహాలు రచిస్తున్నారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ నుంచి వచ్చే వారికి ఎమ్మెల్యేలు, మంత్రులు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలుకుతున్నారు. ఉద్యమ కాలం నుంచి బీఆర్ఎస్ కు పెద్ద దిక్కుగా ఉన్న ఆ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఫామ్ హౌస్ కి పరిమితం కావడంతో పార్టీ కేడర్లో జోష్ కాస్త తగ్గింది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కేటీఆర్ ముందుని నడిపిస్తున్నా కూడా ఆశించిన ఫలితాలు అందడం లేదు. 2023 తర్వాత జరిగిన ఏ ఒక్క ఎన్నికల్లోనూ గులాబీ పార్టీ గెలిచిందే లేదు. వరుసగా జూబ్లీహిల్స్ బైపోల్, పంచాయతీ ఎన్నికల్లో కూడా ఓటమితో తాజాగా జరగబోయే మున్సిపల్ ఎన్నికలు బీఆర్ఎస్ కు జీవన్ మరణ సమస్యగా మారాయి. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందే ఆ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లు తమ దారి తాము వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం చేరుకుని కేడర్లో జోష్ నింపే ప్రయత్నం చేశారు. కానీ కేటీఆర్ పర్యటనకు కొద్ది గంటల ముందే బీఆర్ఎస్ పార్టీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్ లో చేరిపోయారు. బీజేపీకి మొదటి నుంచి అర్బన్ పార్టీ అనే ముద్ర ఉంది. ఆ పార్టీకి చెందిన 8 మంది ఎంపీలు, ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది పట్టణ ప్రాంతాల్లో గెలిచిన వాళ్లే. మరోవైపు జీహెచ్ఎంసీపై కాషాయ జెండా ఎగరేయాలని కలలు కంటున్న ఆ పార్టీకి అంతకుముందు మున్సిపల్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకోవడం సవాల్గా మారింది. ఈ ఫలితాలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై ప్రభావం చూపుతాయని భావిస్తున్న ఆ పార్టీ హైకమాండ్ మున్సిపల్ పోర్ను సీరియస్ గా తీసుకుంది. అందుకే పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జిల్లా అధ్యక్షులతో తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికలపైన ఇప్పటికే పలుమార్లు రివ్యూ నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.